ఓ అదేవిడి తాత గోకుతున్నావు? గోల ఈ మధ్య పాడు కళ్ళు వస్తున్నాయి. ఆలోచనలు తగ్గి వేడి తగ్గాలని హుస్సేన్ సార్ లో దూకితే ఈ గొల అంటుకుంది. అవును, నా గొల సంగం సరే, నీ గొల అదే నీ ప్రేమ గొల ఎంతవరకు వచ్చింది? అదే ఐశ్వర్యతో ఎలా చెప్పాలో తెలియట్లేదు. అదే మన లోకంలో అయితే ఏ హంసతోనో మేఘంతోనో కబురు పంపించేవాళ్ళం. ఇక్కడ ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇలాంటి వాటికి ఈ లోకంలో బ్రోకర్ గేళ్ళు అని ఉంటారట. అలాంటి అదను పంపితే సరే. ఎవరున్నారబ్బా? అలా చూస్తున్నాడు బ్రోకర్ గారిని చూసినట్టు. ఆ బ్రోకర్ పనేదో నువ్వే చేయొచ్చుగా. ఏమా నాకే పెట్టావు. నా ఫేసు బ్రోకర్ గారి ఫేస్ లాగా కనిపిస్తుందా? అయినా గోక్కున్నాను తేలిగ్గా చెప్పేశావు. నేనా ఆ జన్మ బ్రహ్మచారిని, నా వల్ల అవుతాయా ఇలాంటి పనులు? మనవడు మనవడు అని నోటు మాటే గాని మనవడు కోసం ఏం చేసావని. అయినా నువ్వు ఆ పని మనిషిని గోకిన విషయం నాకు తెలియదా ఏమి? అబ్బో, గోకినంతే, ఇంకా ఏమి? నువ్వు సెంటిమెంట్ మీద కొట్టావు మనోడా. ఎలాగోలా సెటప్ చేస్తానులే. ఇప్పుడు నచ్చావు తాత. రాజుగారు, ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. ఐశ్వర్య విషయమా? కాదు, పని పిల్ల విషయం. ఓ అలాగే. ఇప్పటి వరకు నన్ను పొలలు పెట్టేవాడు అన్నారు, ఇక నుంచి బ్రోకర్ గాడు అని కూడా అంటారు. అమ్మ ఐశ్వర్య తల్లి. మిత్రుడి ప్రేమ సందేశం ఎలా చెప్తావో నేను చూస్తాగా. అయ్యో తాత రమ్ము రమ్ము. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎందుకు వచ్చిన బతికిది? ముల్లోకాల్లో పేరున్న దేవర్షిని మహర్షిని ఇక్కడికి వచ్చేలాగా బ్రోకర్కి వెళ్ళా సెటప్ లెవెల్కి పడిపోయినా. అమ్మో, పైనుంచి ఇందుడు చూసాడంటే నాకు రోజు ఇలాంటి పనులే పురమాయిస్తాడు. ఏడ్చావంటే బూచోడికి ఇచ్చేస్తా. చెప్పమంటుంది. ఎలా చెప్పనమ్మా, ఇలాంటి విషయాల్లో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని వాడిని. ఎవరు లేరు కదా అని మీకు చెప్పడానికి వచ్చాను. దయచేసి ఆగండి, నేను చెప్పేది వినండి. వినపడకపోతే మళ్ళీ అడగండి. మా రాజుగారు రంభా ఊరవశలను చూసే షాక్ అవ్వలేదు. అలాంటిది మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు. పడి చస్తున్నారు. చచ్చినా మీ మీదే పడతానంటున్నారు. కాదనకండి, ఆయన ఊరుకోరు. ఆయన ఎవ్వరూ ఆపలేరు. రాత్రింబవళ్ళు మీ ధ్యాసలోనే ఆనకొండలా మెదకులు తిరిగిపోతున్నారు. మీరు లేకుండా బతకలేనంటున్నారు. నరకయాతన అనుభవిస్తున్నారు. మీతో చెప్పుకోలేక కేబుల్ కనెక్షన్ లా మీ ఇద్దరికి కనెక్షన్ కలపమని నన్ను పంపించారు. మీరు టీవీ అయితే ఆయన రిమోట్, మీరు సెల్ అయితే ఆయన ఛార్జర్. కాబట్టి మీరు ఒప్పుకుంటే నవ్వండి, లేదంటే కోప్పడకండి. ఇదేనండి లవ్ అంటే. ఫీజు కొట్టేసింది బలుపులాగా ఫేస్ అయితే ఎలాగైపోయింది? ఏమైంది? లవ్ ఫెయిలియర్ రా. అసలు నీకు లవర్ దొరకడం చాలా గొప్ప, దానికి లవ్ ఫెయిలియర్ ఒకటే. ఎప్పుడు జరిగిందంట? ఇవాళ ఉదయం రా. ఇవాళ ఉదయం లవ్ జరగటం, అప్పుడే ఫెయిలియర్ అయిపోవటం. వెరీ బ్యాడ్. ఒరే, ఒక అమ్మాయిని ప్రేమించడం తప్పారా? తప్పలేదు. ఆ అమ్మాయితోనే ఐ లవ్ యూ అని చెప్పడం తప్పారా? తప్పలేదు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పారా? లోలో నీకు తెలిసినంత కూడా అడిగి తెలియలేదురా. ఎవరికా? ఆ అమ్మాయి ముగ్గురికి రా. నమస్కారం సార్. అసలు నిజమైన లవ్ ఫెయిలియర్ కి అర్థం తెసరా నీకు తెలీదు. సిన్సియర్ గా లవ్ చేయటం, సిన్సియర్ గా సినిమాకి తీసుకెళ్ళటం, సిన్సియర్ గా హోటల్ తీసుకెళ్ళటం, సిన్సియర్ గా పార్క్ తీసుకెళ్ళటం, అంతటితో వదిలేదు. కానీ లవ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం చూసావు, అది అసలైన లవ్ ఫెయిల్యూర్. దాంతో లవ్ మరగా చచ్చిపోయింది, డెడ్. ఓ పని చేయి, మంచి ఫలాంతరపాడిని చూసి ఇప్పటి నుంచే లవ్ స్టార్ట్ చేయి. వెళ్ళు, ఎల్లరా నాన్న, ఎల్లరా డిప్పకి చచ్చినాడా. బాబు రోమియో, ఎప్పుడు చూసినా అమ్మాయి మీద చెయ్యేసుకునే మాట్లాడుతుంటావు. ఇది నిజమైన లవ్వా, లేకపోతే చెయ్యి తీస్తే ఇంకొకరు ఎవరితోనన్నా చిక్కుపుక్కు రేలేనా? కాదురా రే, నిజమైన రోమియో జూలియట్లు విడిపోయారేమో కానీ ఈ రోమియో జూలియట్లు విడిపోర్రా. షూర్, షూర్, కన్ఫర్మ్, కన్ఫర్మ్, గ్యారంటీ. గ్యారంటీ రా. నాకు డౌటే. పిచ్చోడు.
ఎంతవరకు వచ్చింది? ఇంట్లో చెప్పాను రా మా నాన్న ఒప్పుకోవడం లేదు. మరి ఏం చేస్తావు? మీ నాన్నగారు తెలుగునే చేసుకుంటావా? ఏదైనా చదువు పూర్తి తీసుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత చదువు చదువు మీద మనసు లేదు కదరా. అంతే అంటావా? మరి హనుమాన్లు పొద్దునే స్వీట్స్ పంచుతున్నారు, ఏం సార్ విశేషం? మా ఆవిడ తల్లి అయింది. ఓ కంగ్రాచులేషన్స్. తండ్రి ఎవరు సార్? మనం ఏదో తప్పడిగా రా. మిస్టర్ సత్యమూర్తి, సస్పెండ్ చేసినట్టు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. జేబులు కొట్టడం, సోడాలు కొట్టడం, అమ్మాయిల కన్ను కొట్టడం లాంటి విద్యలు ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నావు కదా. ఎందుకు అలాగా? అది నిన్ను చంపేస్తాను. అయ్యి బాబాయ్ మిమ్మల్ని కదండి బాబు. అంటే ఫ్యూచర్ లో మర్డర్ చేసే ప్లాన్ కూడా ఉంటే నీకు? జంతు కలగా ప్రమాణ పూర్తిగా లేదు సార్. యాండి ఒకసారి ఇలా ఆ, వస్తారా? వస్తున్నా. చూడు మిస్టర్ సత్యమూర్తి, మళ్ళీ వచ్చి నీ సంగతి ఏమిటో తెలుస్తా. ఎందుకు అలాగా? ఒరే గుండు, కిస్కా మిస్కా టైం అయిందిరా. వీడు అసలే దూర్వాసుడు వారసుడు. ఇప్పుడు ఎలా రా? చెప్పడం మర్చిపోయా. ఆ, పరా ఇంట్లో దేవుడి దగ్గర డబ్బు కొట్టేస్తే ఆ. ఈ జబ్బు తగ్గుతుందని కొరియా డాక్టర్ మిరియా చెప్పాడు. అదిగో దేవుడి హుండి, అందులో డబ్బు కొట్టేస్తే నీ జబ్బు హుష్ కాకి. అయ్యి బాబాయ్. చెప్పులో చేయించుకుపోయిందిరా. ఇప్పుడు ఎలా రా? వెరీ గుడ్, వెరీ గుడ్. యా. ఇప్పుడు దొంగతనాలు చేయమన్నా చేయలేవు కదా. కాఫీ ఇస్తున్నావా లేదా? కాఫీ ఇమ్మని. అయ్యి బాబు దెయ్యం. అరవకండి, దెయ్యం లేదు భూతం లేదు, నేను పంకజాన్ని. నువ్వా తల్లి? పొద్దున్నే మొదలెట్టావా బ్యూటీ చిట్కాలు? నా మొహం మీద కాస్త కాఫీ చుక్కలు పోయివే. కాఫీ ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, భలే ఛాన్సులే. లలలా లలలా. ఇదేమిటే పొద్దుటి నుంచి కాఫీ కాఫీ అని కాకిలా అరుస్తుంటే ఖాళీ చేతులతో వచ్చావు? ఉమ్, ఆ? ఓ, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుందంటే కోల్డ్ కాఫీ ఇస్తుంది అనమాట. ఉమ్. తమరికి మామూలు కాఫీ టేస్టే సరిగ్గా తెలీదు, ఇక కోల్డ్ కాఫీ తాగుతారా? నేను 500 ఇచ్చాను, ఏం చేసావు? ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నాను. అందుకే ఆ బెడ్రూమ్ లో లైట్ టపాల్ పేలిపోయింది. మనం బ్యూటీ చూడలేక. హ్మ్. పొగిడింది చాలు గాని ఇందులో క్యారెట్ ముక్కలుండాలేవి, తెలీదు. టమాటా ముక్కలుండాలి అవేవి. నాకు తెలియదు. ఇంకేం తెలుసు మీకు తినడం తప్ప. ఇదిగో, ఈ ఇంట్లో నాకంటే తిండిపోతు ఇంకోటి ఉన్నాడనే విషయం మర్చిపోతున్నావు. ఆ విషయంలో నీకు ఆడికి తేడా లేదు. నీకు సోకులు గోల, ఆడికి తిండి గోల, నెల అయ్యేసరికి నాకు అప్పులు గోల. చూడండి, మిమ్మల్ని మీరు ఏమైనా అనుకోండి, అంతేకాని నా చిట్టి తండ్రి పండుని గురించి ఏమైనా అన్నారో నాకు కాలిపోద్ది. ఉమ్, వాడు భీముడు వంశంలో పుట్టినవాడండి. భీముడు అంత గొప్పవాడవుతాడు. ఇందులోనా? ఉమ్. ఛీ! ఆడు పచ్చికాయ కూరలే పిచ్చి పిచ్చిగా తినేస్తున్నాడు. రేపేళ్ళుండో కిటికీలు దూలాలు కూడా పీక్కు తినేస్తాడేమో. ఏం చేస్తున్నారో వారు.